సంభాషణ నైపుణ్యం అంటే ఎలా మాట్లాడాలో చెప్పడం మాత్రమే కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పాలి. ఎలా మాట్లాడాలో చెబితే అన్ని చోట్ల అలాగే మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఒక అబ్బాయితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే 70 ఏళ్ళు దాటితే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక పండితుడితో ఎలా మాట్లాడాలి, ఒక నటుడు నటీమణితో ఎలా మాట్లాడాలి, ఒక రైతుతో ఎలా మాట్లాడాలి, రైతు కూలీతో ఎలా మాట్లాడాలి. ఈ మొత్తం మనకు అవతల ఉన్న వ్యక్తులను బట్టి మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి. వీలైనంతగా వాళ్ళ పరిభాషలోకి మనం వెళ్ళాలి. పరిభాష అంటే ఆ టెక్నికల్ వర్డ్స్, వాళ్ళ వృత్తి, దానికి సంబంధించిన పరిభాషలోకి మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ఉదాహరణకు ఒక చమత్కారమైన శ్లోకం. ఒక వ్యాకరణ పండితుడు ఉన్నాడు. సంస్కృత వ్యాకరణంలో మంచి సిద్ధాంత కౌముది పైనుంచి కింది నుంచి బేకు ఓహో దూషించాడే. కానీ ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్న దరిద్రం తాండవిస్తుంది. అక్కడ రూపాయలు లేవు. భార్య నానా బాధ పడుతోంది. చాలాసార్లు మొగుడికి చెప్పింది, ఏమయ్యా నీ వ్యాకరణం కూటిగా గుడ్డగా దేనికి ఇది ఊరికే విషయత్తు ఏదో ఉత్తునకు సంధినిత్యమో అని ఏదో అంటూ ఉంటావు. ఊరికేను ద్వంద్వ సామాసిక శిజ అంటూ ఉంటావు. సమస్తంబులకు పదంబులు ఏకపదంబులు కూడా సమస్తం సమాసంబు నాబడు, ఎందుకు నాబడు నీబడు కింద బడు మీద బడు ఇవన్నీ దేనికి, డబ్బులు లేని దానికి. ఓ బయటికి వెళ్ళావు, రూపాయి సంపాదించవు. పోనీ ఎవరికైనా 4 పాఠాలు చెప్పినా పోను, నువ్వు చెప్పేదేమో వ్యాకరణం పాఠం, ఎవడు రాడు నీ దగ్గరికి చదువుకుందుకు. వ్యాకరణం అంటే భయం, ఎవడు రాడు. ఎందుకంటే వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. అని బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించ, ఓ చేస్తానులే ఎంతసేపు, డబ్బు యావా. నిత్యావసరాలు కూడా గడవకపోతే యావంటే అలాగా చెప్పి విసుగొచ్చి అస్తమానం వ్యాకరణం చదువుతూ ఉండడం వల్ల ఈ ద్వంద్వం, దిగువు, కర్మధారయం, తత్పురుషం ఇవన్నీ ఆవిడికి పట్టేసే ముందు. అందుకని ఓ రోజు ఈయన భాషలో చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదని ఇంట్లో దరిద్రం ఎలా తాండవిస్తుందో వ్యాకరణ భాషలో చెప్పింది. ద్వంద్వం ద్విగురభిచాకం. నాయన భర్త గారు, ఒక మాట వినవయ్యా పెద్ద మనిషి, నా భాష నీకు అర్థం కాలే కాబట్టి నీ భాషలో చెబుతున్నాను. ద్వంద్వం ద్విగురభిచాకం మద్గృహే నిత్యం అవ్యయీభావక. ద్వంద్వో ద్విగురభిచాకం మద్గేహే నిత్యం అవ్యయీభావక. తత్పురుష కర్మధారయ ఏనాహం శ్యాం బహువ్రీహి. బా ఏం చెప్పేవే అన్నట్టు ఆయన దారిద్ర్యాన్ని కూడా ఇంత గొప్పగా చెప్పచ్చు. అప్పుడు అర్థమైన తుండు కూడా తీసుకుని లేచాడు పైకి. ఇంత మాట అన్నాక ఇంక ఇంట్లో ఉండకూడదురా అని ఆయనకు అర్థమైన విషయం, మనకు అర్థం కాల. ఎందుకంటే మనకు ఆ వ్యాకరణం తెలిస్తేగా. ద్వంద్వో అంటే మనం ఇద్దరం తగులుంటాం ఇంట్లో. ద్వంద్వ సమాసం అంటే ఏమిటి? రామలక్ష్మణులు, శీతోష్ణములు ఇవే కదా. రెండు సమానం, రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఉంటే పూర్వపద పదార్థ ప్రధానం రెండుటికి కూడా పూర్వపదం పరపదం రెండు సమానమైన ప్రాధాన్యం ఉంటే ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము, పూర్వ పదార్థ ప్రధానం అవ్యయీభావం, ఉత్తర పదార్థ ప్రధానం తత్పురుషం. ఇదే కదా. మళ్ళీ అందులో కర్మధారయం వేరే, ఇంకోటి వేరే. ఇవన్నీ విందేమో గోడకు పట్టేసినట్టుగా ఆవిడకి పట్టేసే. ద్వంద్వో మనం ఇద్దరం దగ్గరుంటాం ఇందులో, ఆలు మగలు ద్వంద్వ సమాసం లాగా. అవునా? ద్విగురపిచాకం, మనకు 2 ఆవులు కూడా ఉన్నాయి. ద్విగు అంటే 2 ఆవులు అని అర్థం. ఎందుకంటే ద్విగు సమాసం అంటారు. ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే అసలు అర్థం చెప్పకుండా ద్విగు సమాసం అంటే సంఖ్య పూర్వపదంగా కలిగింది ద్విగు సమాసం. 7 ఋషులు, 7 ఋషులు ద్విగు సమాసం అంటారు. పిల్లాడికి ఆ 7 ఋషులకి ఈ ద్విగు అనే మాటకి సంబంధం ఏమిటో తెలియదు. అందుకే కంఠస్థం చేయడం కష్టం. బలవంతంగా సంఖ్యాపూర్వం ద్విగు అని కంఠస్థం చేస్తాడు. అంతకంటే ఒక్క మాట చెప్పగలిగితే తెలుగు పండితులు వాడు తేలిగ్గా గ్రహిస్తాడు. ద్విగు అంటేనే గావో యస్య. 2 గోవులు ఎవరికి ఉన్నాయో వాడే ద్విగు. అంటే ద్విగు అనే మాటకు అర్థం ఏంటి? 2 ఆవులు, 2 అయిన ఆవులు, అదొక ద్విగు సమాసం. అంటే ద్విగు సమాసానికి ఉదాహరణలో మొదటి ఉదాహరణ ఏమిటి? ద్విగు. మొదటి ఉదాహరణనే సమాసం పేరుగా పెట్టారు. ఒక బల్ల మీద 4 విద్యార్థులు కూర్చొని అనుకోండి, మొదటి వాడి పేరు రమేష్ అనుకోండి. ఒక బల్ల మీద 4 అబ్బాయిలు కూర్చున్నారు, మొదటి అబ్బాయి పేరు రమేష్ అనుకోండి. ఉపాధ్యాయుడు పిలవాలంటే ఆ బెంచి వాళ్ళందరినీ పిలవాలంటే ఇగో రమేష్ బెంచి వాళ్ళందరూ రేవండి అంటారు. ఇక రమేష్ ఒక్కడైనా, ఇంకోలో సురేషో మహేషో ఇంకో 2-3 ఉన్నారుగా. కానీ రమేష్ బెంచి అనగానే ఆ రమేష్ సంబంధించిన వాళ్ళు అందరూ పలుకుతారు. అలాగా సమాసంలో మొదటి ఉదాహరణనే సమాసానికి పేరుగా పెట్టారు. మొదటి విద్యార్థినే బెంచికి పేరుగా పెట్టినట్టుగా.
ఇలాంటివి ద్విగు సమాసం బహువ్రీహి కూడా అంతే. చాలా ధాన్యపు రాశులు కలిగినవాడు. బహవః వ్రీహయః యస్య సహ బహువ్రీహి. బహువ్రీహి సమాసానికి అదో ఉదాహరణ. అంటే మొదటి ఉదాహరణనే పేరుగా పెట్టారు. అది కాస్త తెలుగులో మనం చెప్పగలిగితే పిల్లలకి ఈ తర్కం ఆధారంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. బండ గుర్తుపెట్టుకోమంటే ఎలాగా? ద్విగురపి చాహం. ఇక్కడ ఈవిడని చెబుతుంది, మనకు 2 ఆవులు కూడా ఉన్నాయి. మనం ఇద్దరం ఉన్నాం ఇంట్లో, మనకి మళ్ళీ 2 ఆవులు. మరి వాటికి గడ్డి కావాలా? అంటే ఏమైనా వ్యవసాయం ఉండాలా? నీకు నాకు ఏమైనా 2 ఎకరాల పొలం ఉందా? బయటికి వెళ్ళి 4 పద్యాలు పాటు రూపాయలు సంపాదించుకుని ఇంటూ కూర్చుంటాం ఏంటి? మనం ఇద్దరు ఉన్నామా? 2 ఆవులు ఉన్నాయా? వాటికి దూడలు ఉన్నాయా? పోషించుకోద్దా? మద్గేహే నిత్యం అవ్యయీభావక. మన ఇంట్లో ఏమున్నాయి? అవ్యయీభావం. అవ్యయీభావం అంటే ఏమిటి? లింగవచన విభక్తులు లేనిది అవ్యయము అంటే ఇంకంతే. బియ్యము లేవు, నూకలు లేవు, గోధుమలు లేవు, కూరలు లేవు, నారలు లేవు, అంతే అయిపోయింది. ఏమీ లేవని చెప్పడం అనమాట అవ్యయీభావం. పైగా వ్యయం అంటే ఖర్చు అవ్వడం. అవ్యయీభావ ఖర్చు చేయడానికి అవకాశం ఎక్కడది? ఆదాయం ఉంటే కదా ఖర్చు పెట్టేది. ఎవరైనా సరుకు ఉంటే ఖర్చు అవుతుంది, సరుకు లేనప్పుడు ఖర్చు ఏమవుతుంది? అందుకని నిత్యం అవ్యయీభావ. ఏమీ ఇంట్లో ఖర్చు అవ్వట్లేదు నాయన, ఎందుకంటే ఏమైనా ఉంటే కదా. ఆయనకి అప్పుడు బాగా నాటింది. ఓహో ద్వంద్వో ద్విగురపి చాహం నిత్యం అవ్యయీభావ. తత్పురుష. కాబట్టి ఓ మొగాడా కర్మధారయ. ఏదైనా పని చేసి తగులుడు. కర్మధారయ, అది కర్మధారయ సమాసం. కానీ దానికి అర్థం ఆలోచిస్తే కర్మధారయ, ఏదో పని చేయవయ్యా. ఏ ఉద్యోగం చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించుకోమన్నారు. మగాడు పూచేది, ఆడదాన్ని అడగరు. మొగాడు మాత్రం ఇంట్లో కూర్చుని బుద్ధి లేదా? మొగాడివి కదా, బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించదా, ఇంట్లో కూర్చుంటావే అంటారు. అంచేత మగవాడు బాధ్యత కుటుంబాన్ని పోషించడం మన పద్ధతి ప్రకారం. అందుకని కుక్కదానం బట్టైనా పోషించు. మనం నువ్వు ఏం చేసావో తర్వాత విషయం, ఏదో చేసి ముందు పోషించు, నీ బాధ్యత. వదిలేస్తే అలాగా. తత్పురుష కర్మధారయ. కాబట్టి ఓ మొగాడా, ఓ పెద్ద మనిషి, మొగాడంటే ఇలా ఇంట్లో కూర్చొని పద్యాలు పాడడం కాదయా, బయటికి 4 రూపాయలు సంపాదించాలి అని. ఏనాహం శ్యాం బహువ్రీహి. అలా నువ్వు సంపాదిస్తే నేను పెద్ద జమీందారుని అవుతానయ్యా, ధాన్యపు రాసులు బాగా కలిగినదాన్ని అవుతాను. పలానా ఆయన భార్య అండి, ఆవిడ 10 ఎకరాల పొలం ఉందండి, పెద్ద జమీందారు, 10 మందికి పెట్టే వెళ్ళాలండి అంటారు. నాకు ఆ మంచి పేరు రావాలంటే నువ్వెవరన్నా కాస్త సంపాదించాలి కదయ్యా. సున్నితంగా చెబుతూనే ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వ్యాకరణంలో మందలించడం ఇది భార్య భర్తని చెప్పడం. ఈ రకమైన సంభాషణ నైపుణ్యం మనకు అలవాటైతే సినిమా వాళ్ళకి సినిమా భాషలో, పండితులకి పండితుల భాషలో, పామరులకు పామరుల భాషలో, తాగుబోతుకి వాడి భాషలో, ఇక్కడ వాడి భాషలో చెప్తే కానీ వాడికి అర్థం కాదు. అప్పుడు జనం మారరండి, 90% మంది మారతారు. 10